మొదలైంది. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనతో టచ్ లోకి వెళ్లారంటున్నారు. 2 మాజీ మంత్రులకు కూడా గాలం వేశారని సమాచారం. గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంపింగ్ జాబితాలో ఉన్నారంటున్నారు. అటు వలసలు కాంగ్రెస్ లో ముసలం పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ నేత కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనంగా మారింది. బీజేపీ కూడా వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. తెలంగాణ మళ్లీ కాకరేపుతున్న జంపింగ్ పాలిటిక్స్ పై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు శేషు గారు, అనలిస్ట్. ముందుగా శేషు గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. శేషు గారు నమస్కారం సార్. అంటే ఆపరేషన్ ఆకర్ష మళ్లీ మొదలైంది. వలస రాజకీయాలకు సంబంధించి ఎలాంటి మలుపు తిరగవచ్చు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 3 శాసనసభ ఎన్నికలు జరిగాయి, 3 లోక్సభ ఎన్నికలు జరిగాయి. గత 2 శాసనసభ ఎన్నికల తరువాత తెలంగాణలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలస పోవటం అనేది మనం చూసాము. కాంగ్రెస్ పార్టీ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీసే అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైనటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. 2014 తరువాత 2014లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ లో చేరిపోయారు. అదేవిధంగా టీడీపీ నుండి గెలిచినటువంటి 15 మంది శాసనసభ్యుల్లో 13 మంది బీఆర్ఎస్ లో చేరిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 3 శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ లో చేరిన సందర్భాన్ని చూసాం. సిపిఐ నుండి గెలిచినటువంటి ఒక్క శాసనసభ్యుడు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సందర్భాలు చూసాం. తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 శాసనసభ ఎన్నికల తర్వాత కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే 12 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ లోకి ఫిరాయించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లో శాసనసభలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సందర్భంలో కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఆ 2 ఎన్నికల తరువాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వలసపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే మూడోసారి జరిగినటువంటి 2023లో మూడోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చాయి. 10 సంవత్సరాలు తెలంగాణలో 2 సార్లు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఎన్నికల తర్వాత ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలు తెలంగాణలో జరిగాయో అవే పరిణామాలు మళ్లీ జరుగుతున్నాయా అనేటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి అంశాలు మన కళ్ల ముందుకు కదలాడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది లోక్సభ ఎన్నికలకు. లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఈ విధమైనటువంటి ఊహాగానాలే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చాలా మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనేది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. గేట్లు ఓపెన్ చేశాము అని చెప్పారు. అంటే మొదటి గేట్ ఎత్తాను అని చెప్పారు. మొదటి గేట్ ఎత్తితే జరిగిన పరిణామం ఏంటి అంటే భద్రాచలం నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అదేవిధంగా ఖైరతాబాద్ నుండి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరటమే కాదు, మీకు సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా మన స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాదు, తన కూతురుని వరంగల్ లోక్సభ నుంచి పోటీకి నిలబెట్టి గెలిపించుకున్నారు. అంటే 3 శాసనసభ్యులు చేరిపోయారు. 3 శాసనసభ్యులు చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ బలము 68-69కి చేరుకున్నట్టుగా మనకి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 2వ గేట్ ఎత్తేసామని చెప్తున్నారు. 2వ గేట్లు ఎత్తేసామనంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున శాసనసభ్యులు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధపడుతున్నారు. ఆ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఆ రకమైనటువంటి సంప్రదింపులు జరుగుతున్నాయి అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. దాంట్లో గద్వాల శాసనసభ్యుడైనటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి వార్తలు. దాంతో పాటు ఈ హైదరాబాద్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ 16 శాసనసభ స్థానాలు గెలిచింది. 16 శాసనసభ స్థానాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి గెలిచినటువంటి లాస్య చనిపోవటం తోటి 15 అయింది. 15లో దానం నాగేంద్ర వెళ్లిపోవటం తోటి 14 అయింది. ఈ 14లో ఉన్నటువంటి మెజారిటీ శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ లో రావడానికి సిద్ధపడుతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి మనం
బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు, అంటే -1 పోతే 38 మంది ఎమ్మెల్యేల ప్రొఫైల్ గనక మనం చూస్తే, 38 మంది ఎమ్మెల్యేల రాజకీయ చరిత్ర గనక మనం చూస్తే, దీంట్లో చాలా మంది తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళుగా మనకి కనపడుతుంది. మరి ముఖ్యంగా అయితే సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ లో గెలిచినటువంటి అతను, తర్వాత కాలే యాదయ్య లాంటి వాళ్ళు, తర్వాత సునీత లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అదేవిధంగా గ్రేటర్ లో గెలిచినటువంటి అనేక మంది శాసనసభ్యులు, మాధవరం కృష్ణారావు, అరకపూడి గాంధీ, తర్వాత మీకు రాజేంద్ర నగర్ నుంచి గెలిచినటువంటి వీళ్ళందరూ కూడా, ప్రకాష్ గౌడ్ లాంటి వీళ్ళందరూ కూడా గతంలో టీడీపీ నుండి గెలిచినటువంటి వాళ్ళే, టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి చేరినటువంటి వాళ్ళే. వాళ్ళందరి తోటి రేవంత్ రెడ్డికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, పార్టీ పరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధపడుతున్నారు. గత పూర్వాశ్రమంలో తెలుగుదేశం నుండి గెలిచి బీఆర్ఎస్ లోకి పోయినటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నారు. అంటే మెజారిటీ శాసనసభ్యులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇక్కడ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము వర్తించకుండా ఉండాలి అంటే 2/3 శాసనసభ్యులు బయటకు రావాలా. 2/3 శాసనసభ్యులు అంటే 38 మందిలో 25 మంది శాసనసభ్యులు బయటకు వస్తే మన బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ అఫీషియల్ గా కాంగ్రెస్ లో విలీనం అవ్వచ్చు. తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వేటు పడేటటువంటి అవకాశం ఉండదు. అట్లా కాకుండా కొద్ది మంది దఫదఫాలుగా వస్తే స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళపైన వేటు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడు కూడా స్పీకర్ ఏ శాసనసభ్యుడిని డిస్క్వాలిఫై చేసినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి శాసనసభ్యులకు ఒక భరోసా ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా హోల్డ్ లో పెండింగ్ లో పెట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరకు మనకు కనపడుతున్నటువంటిది ఏంటి అనంటే, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 25 మంది శాసనసభ్యులు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అనేటటువంటి సందేహాలు అయితే మనకు కనపడుతున్నాయి. అయితే ఓవరాల్ గా మనం చెప్పండి. ఓవరాల్ గా నాకున్నటువంటి అంచనా ఏంటి అని అంటే, మీకు పేర్లు చెప్పాలన్నా చెప్తాను, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ కేసీఆర్ తో సహా 13 మంది శాసనసభ్యులు తనతో మిగిలే అవకాశం ఉంది. మిగతా శాసనసభ్యులందరూ కూడా పార్టీ మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ 13 మంది పేర్లలో ఈ 13 మంది కూడా కేసీఆర్ కి అనుంగు శిష్యులు, ఫాలోవర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు, డాక్టర్ సంజయ్ లాంటి వాళ్ళు, వివేకానంద లాంటి వాళ్ళు, పద్మారావు లాంటి వాళ్ళు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, హరీష్ రావు, కేసీఆర్, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఈ 13 మంది మాత్రం ఎప్పటికీ కేసీఆర్ తోటి బీఆర్ఎస్ తోటి ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా మనం అనుకుంటున్న 20కి పైగా శాసనసభ్యులు ఖచ్చితంగా పార్టీ మారటానికే ఏదో ఒక సందర్భంలో, ఇప్పటికిప్పుడు మారకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో పార్టీ మారే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ముందు ఉన్నటువంటి సవాళ్లు ఏంటి అంటే, పార్టీ మారేటటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవటం. ఎమ్మెల్యేలనే కాదు, ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారు. కౌన్సిల్ లో కూడా బీఆర్ఎస్ ని దెబ్బతీసేటటువంటి ఎత్తుగడకి కాంగ్రెస్ వేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎమ్మెల్సీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మూడో అంశంగా పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ కు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఎదురైంది తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి అంటే, 2 జాతీయ పార్టీలు, ఒకటేమో రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇంకొకటేమో కేంద్రంలో అధికారంలో ఉంది. 2 జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నలిగిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకుని పెద్ద ఎత్తున కోల్పోయింది. 37% ఓటు బ్యాంకు నుండి 17% పడిపోయింది. అంటే రమారమి 20% ఓటు బ్యాంకును కోల్పోయినటువంటి ఈ సందర్భంలో పార్టీని ఈ 2 పార్టీల ఛాలెంజ్ నుంచి కేసీఆర్ ఎట్లా కాపాడుకుంటారనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే కేసీఆర్ కు ఉన్న ఒక బలం ఏంటంటే, పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం, ఆ 2 అధికారంలో ఉండటం. అధికార పార్టీలు ఎప్పుడైనా ప్రజల పక్షాన కొంతమేరకు తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నోరు విప్పటానికి, ప్రభుత్వాలపైన విమర్శలు చేయడానికి బలం దొరుకుతుంది. కాబట్టి కేసీఆర్ కి 2 బలాలు ఉన్నాయి. ఒకటి పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం ఒకటైతే, రెండోది 2 అధికార పార్టీల్ని ఎదుర్కోవటానికి తనకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో పార్టీ పునర్జీవింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తన ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే,
పార్టీ మారటానికి సిద్ధపడుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవటం, ఎమ్మెల్సీలను కాపాడుకోవటం, పార్టీని కాపాడుకోవటం, ఈ మూడు తన ముందున్నటువంటి బాధ్యతలు. మరి ఈ మూడిట్లలో ఖచ్చితంగా అయితే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాపాడుకోవటం సాధ్యం కాదు. కానీ ఒకటేంటి అనంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మారినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మూడోసారి జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేయడానికి ఒక అవకాశం ఉంది. ఇంకొకటి, బీఆర్ఎస్ కు ఉన్నటువంటి బలం ఏంటి అంటే, బీఆర్ఎస్ మన స్టేట్ కు పరిమితమైన పార్టీ, మన స్టేట్ ఇంట్రెస్ట్ల పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి ప్రభుత్వాలు ఏదో ఒక అస్త్రాన్ని అందించక మానవు. ఆ అస్త్రాలను ఆధారంగా చేసుకుని మళ్లీ పార్టీ పుంజుకోవటానికి ఎత్తుగడలు వేసుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉంటుంది. కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత ఇట్లాంటి సమస్యలను అధిగమించడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు పార్టీ మారబోతున్నటువంటి ఎమ్మెల్యేలను ఎట్లా రక్షించుకుంటాడు అనేది ఒక ప్రశ్న అయితే, ఎంతమంది పార్టీ మారతారు అనేటటువంటిది ఒక సందేహంగా ఉంది. ఖచ్చితంగా 20కి పైగా శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి దఫదఫాలుగా పార్టీ మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ పార్టీ తోటి టచ్ లోకి వెళ్లినట్టుగా, సంప్రదింపులు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మారతారు అనుకున్నారు, కానీ సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. బాలరాజ్ యాదవ్ గారు నమస్కారం అండి. హలో సార్, వినిపిస్తుందన్న వాయిస్? వినపడుతుంది సార్, చెప్పండి సార్. మీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అంటే, జాతీయ స్థాయిలో చక్రం తింపాలనుకున్న మీరు కనీసం రాష్ట్రంలో ఉన్న నేతల్ని కాపాడుకోలేకపోయారంటూ ఒక టాక్ వినిపిస్తుంది. అంటే మీరు ఏం చెప్తారు? జంపింగ్లను మీరు నిజంగానే ఆపుతారా, లేకపోతే ఆ పోనిచ్చే వాళ్ళని పోనిస్తారా? ముందుగా మీకు అదేవిధంగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు శేష్ గారికి నమస్కారం. ప్రధానంగా మీరు జరుగుతున్న చర్చ ఏదైతుందో సార్, ఇవాళ ఛాలెంజ్ మాకు కాదు, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ ఉన్నది. ఇవాళ అదేవిధంగా ఇవాళ దేశంలో కేంద్రంలో వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఛాలెంజ్ ఉంది. ఎందుకు ఛాలెంజ్ అంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల కోసం కావచ్చు, రాష్ట్రంలో హక్కులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన వాటాల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సిన అంశాల పట్ల స్పష్టమైన అవగాహనది భారత రాష్ట్రంతో బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఈ రాష్ట్రం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కూడా కేసీఆర్ గారు మాత్రమే. కాబట్టి అసలు ఛాలెంజ్ చేయాలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ ఉంది. ఇలా అసలు ఛాలెంజ్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఛాలెంజ్ ఉన్నది. ఎందుకంటే ఇలా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి, నువ్వు కేంద్రం నుంచి రేపు తెలంగాణకు ఏం ఇవ్వగలుగుతారు? 8 మంది ఎంపీలు గెలిచిరు భారతీయ జనతా పార్టీకి. 8 మంది ఎంపీలు రేపు ఏం చేయగలుగుతారు? కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు? మరి ఆయుష్మాన్ కేంద్రాన్ని తరలించకపోయారు, మళ్ళీ తీసుకొస్తారా? ఐటీఆర్ రద్దు చేసి మళ్ళీ తీసుకొస్తారా? అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మళ్ళీ తీసుకొస్తారా? ఉక్కు కర్మాగారాన్ని తీసుకొస్తారా? నవోదయ విశ్వవిద్యాలయాన్ని తీసుకొస్తారా? అదే విధంగా వెనకబడిన జిల్లాలకు నిధులు తీసుకొస్తారా? మరి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. తెలంగాణకు 157 మెడికల్ కాలేజీ దేశవ్యాప్తంగా ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ చేయలేదు కాబట్టి మెడికల్ కాలేజ్ తీసుకొస్తారా? కాబట్టి ఇలా ఛాలెంజ్ భారత రాష్ట్రపతి కాదు, ఛాలెంజ్ భారతీయ జనతా పార్టీకి ఉంది ఇక్కడ నిలవాలంటే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 190 రోజులు ఇక్కడ అధికారంలో ఉంది. 190 రోజుల్లో వీళ్ళు ఏం చేసిరండి? తెలంగాణ ప్రజలకు ఏం అరగబెట్టిరండి? ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నారండి? ఇలా మహిళలకు సంబంధించి 2500 నెలకి ఇస్తామన్నారు, ఇంతవరకు 2500 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు సంబంధించి సుమారు 70 లక్షల మంది రైతాంగానికి సంబంధించి ఇంతవరకు రైతు రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా నిధులు విడుదల కాలేవు, కౌలు రైతులను గుర్తించలేదు, రైతు కూలీలను గుర్తించలేదు, వ్యవసాయ కూలీలకు ఇస్తున్న 12,000 లేవు, కౌలు రైతులకు ఇస్తున్న 15,000 లేవు. అతిగతి లేని పరిస్థితి. 70 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసినారు. అదేవిధంగా సుమారు 45 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, బోధకాలు వాళ్ళు, డయాలసిస్ వాళ్ళు, బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇవాళ 45 లక్షల మంది పింఛన్ హామీ ఇచ్చినారు. 4,000 రూపాయలు ఇస్తాం పింఛన్ అని చెప్పినారు. ఇంతవరకు పింఛన్ ఇవ్వని పరిస్థితి. అదే విధంగా పార్టీలో నేతలు ఉంటారా, జంప్ అవుతారా? సార్ నేను ఏమంటున్నంటే, ఇంతకుముందు శేషి గారు చెప్పినారు, మాకున్నది 39 మందిలో 38 మంది. ఒక లాస్య నంచ గారు చనిపోవడం, రీసెంట్ గా బై ఎలక్షన్ జరపడం, ఏదైతే ఓడిపోవడం, 38 మంది ఎమ్మెల్యేలు. 38 మంది ఎమ్మెల్యేలలో ఇంతకుముందు శేషి గారు చదివిన లిస్టు చూస్తే 16 మంది మరి అలా బయటికి వెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి, తెలంగాణ ఉద్యమానికి వాళ్ళంతా కూడా లాయలిస్టులు.
కాబట్టి వన్ బై థాట్ లేకుండా ఎవరైతే మా పార్టీని మారుతారో, మా పార్టీ నుంచి జంపింగ్ జపాన్లు అవుతారో ఖచ్చితంగా వాళ్ళు సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఉంది. ఇలా దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఎవరైతే పార్టీ మారిండ్రో పార్టీ మారిన వాళ్ళు వెంటనే చేల్చాలి దాన్ని అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ ని ఆదేశించడం అనేక రాష్ట్రాల్లో చూసినాం. మహారాష్ట్రలో గదే జరిగింది. ఈ మధ్య కాలంలో ఆ వేటేల్సిన కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల, పార్టీ మారిన ఎంపీల పట్ల ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేరు, ఎందుకు కోర్టు తొందరగా తీర్పిస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే బీఆర్ఎస్ ని కాదనుకుంటారో బీఆర్ఎస్ పాదానికి పోయే వాళ్ళు ఖచ్చితంగా శాసనసభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అటువంటి ఆలోచన చేస్తే డెఫినెట్ గా వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఇలా కేసీఆర్ గారి పట్ల తెలంగాణలో చాలా అనుకూలత ఉంది. ఎందుకంటే మొన్న ఎంపీ సీట్లలో వీళ్ళందరూ కూడా 2 డ్రామాలు ఆడారు. ఏమని పైన బీఆర్ఎస్ లేదు, జాతీయ పార్టీ కాదు, కేంద్రంలో వీళ్ళ కేసుకి ఏం ఉపయోగం అని చెప్పేసి ఒక డ్రామా ఆడినారు. అయినా కూడా డ్రామాలో మాకు వచ్చిన ఓట్లేంది మేము ఇవ్వలేదో మొత్తానికి పడిపోలే. కాబట్టి 100కు 100% కింద పడ్డటువంటి ఫినిక్స్ పక్షి ఏ విధంగా అయితే సూర్యుని వైపు ప్రయాణిస్తుందో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అన్నప్పుడు, శాసనసభ వైపు అన్నప్పుడు కేసీఆర్ గారిని ఈ రోజున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోల్చుకొని చూస్తారు. కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఏ పథకాలు అందినవి, ఏ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందినారు, రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉండే, మహిళల పరిస్థితి ఏ విధంగా ఉండే, విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉండే, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇలా ముసలయ్యల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇవన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ నాయకత్వానికి బేరేజ్ వేసుకుంటారు. కాబట్టి రేపు రాష్ట్ర శాసనసభలో మళ్ళీ తిరిగి పుంజుకుంటాం. డెఫినెట్ గా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఓకే, మేము ఇలా ప్రజాస్వామ్యంలో మరి ఆ రోజు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు, ఎవరైతే పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టండి, చెట్టు గట్టేసి కొట్టండి, పెంట ఏమన్నాడు ఏదేదో మాట్లాడినండి, ముద్దపొగ పెట్టండి, చెట్టుకు వేలాడి తీయండి అని చెప్పేసి మాట్లాడినారు. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి ఏ చెప్పులతో కొట్టాలి, రేవంత్ రెడ్డి ఎవరైతే పార్టీ ఫిరాయిస్తా ఉన్నారో వాళ్ళని ఏ చెట్టుకు కొట్టేసి కొట్టాలి, ఏ చెప్పుల మెడల దండలో వీళ్ళకి వేయాలని చెప్పేసి స్పష్టంగా జీ తెలుగు ద్వారా అడుగుతా ఉన్న మిత్రులారా. ఇలా ప్రధానంగా ఇలా జీ తెలుగు ద్వారా చర్చ ఏదైతే లేపిరో 100కు 100% మీరు అనుకుంటుండొచ్చు. చాలా మంది పగటి కళ్ళు అంటా ఉన్నారు గతంలో కూడా కేసీఆర్ గారిని కిల్ మీ దగ్గరికి వస్తాను. రైట్, మనతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఉమేష్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అంటే మళ్ళీ గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అంటే నిజంగా ప్రభుత్వం పడిపోతుందని నిజంగా భయంగా ఉందా? గేట్లు తెరవడం అంటూ ఏముండదండి. గేట్లు అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటాయి రాజకీయ పార్టీకి. ఎవరు గేట్లు మూయరు, గేట్లు తెరవరు. కాకపోతే మేము ఎవరైనా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పిలవడం, కాంగ్రెస్ పార్టీ ఎవరిని పిలిచే అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా ఆ పార్టీలో ఉండలేని పరిస్థితిలో వస్తామంటే మేము కాదలేని పరిస్థితి. ఉండని కలిసి మాతో పనిచేస్తామన్నప్పుడు రమ్మంటాం, అంతే తప్ప మేము ప్రత్యేకంగా పని కట్టుకుని మేము ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకునే అవసరం మాకు లేదు. మా ప్రభుత్వం పడిపోయే అవసరం లేదు. మాకు బ్రహ్మాండంగా ప్రజలే మాకు మ్యాండేట్ ఇచ్చారు. బ్రహ్మాండంగా అబ్సల్యూట్ మెజార్టీ మాకు ఉంది. మొన్న రీసెంట్లీ కూడా మేము ఇంకో ఎమ్మెల్యే కూడా గెలుచుకున్నాం హైదరాబాద్ సిటీలో. కాబట్టి మాకు ప్రభుత్వ పథకాలు మేము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేటువంటి ఒక పనిలో బిజీ ఉంది ప్రభుత్వం తప్ప ఎమ్మెల్యేల కోసం రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరవడం, గేట్లు మూయడం అంటూ ఏముండదు. వస్తే కలిసి పని చేస్తామంటే మేము ఆహ్వానిస్తాం, అంతే తప్ప వాళ్ళని దూరం పెట్టే అవసరం లేదు. వస్తే వాళ్ళు వస్తారా రారా అనేది ఎవరు అని సరే, మేము కాంగ్రెస్ పార్టీ మాకై మేము అడిగింది ఏమి ఉండదు. మరి వాళ్ళు ఎవరైనా వస్తామంటే వాళ్ళ పరిస్థితి బట్టి ఆలోచించి పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటారు కావచ్చు. కానీ మరి అది ఈ మీడియాలో వస్తున్నటువంటి వార్తలే వాళ్ళు వస్తామని వాళ్ళు స్టేట్మెంట్ వేరే, మేము రమ్మని చెప్పి అధికారికే మేము ఆహ్వానించాం. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అసలు పార్టీ మారినట్లయితే చెట్టుకు కట్టేసి కొట్టండి, పార్టీ ఫిరాయింపులు జరిగినట్లయితే తాట తీయండి, చెప్పులు మిడలేనంటే మాటలు అన్నాడు, మనం చూసాం. దానికి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెక్స్ట్ లో అన్నారో ఆ మాట నాకు తెలియదు. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు అడిగారు ఆ మాట, మరి ఏ కాంటెక్స్ట్ అన్నారో తెలియదు. అది చెట్టు కట్టేసి కొట్టాలన్న కాంటెక్స్ట్ ఎందుకు తెలియదు. బట్ ఇప్పుడైతే పని కట్టుకుని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే పిలుస్తుందని నేను అనుకోవడం లేదు. వాళ్ళు మరి ఎందుకు ఏదైనా వాళ్ళకు అపనమ్మకం ఉందా, పార్టీ ముందుకు పోతుంది పోదు అనేటువంటి అపనమ్మకాల మీద వాళ్ళు ఏమన్నా పార్టీని మారాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా దేనికోసం ఏమన్నా మారాలనుకుంటున్నారా అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. మరి వాళ్ళ పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకునేది మా పార్టీ నాయకత్వం, అంతే తప్ప ఇవన్నీ మీడియాలో వచ్చే వార్తలు నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, వాళ్ళు వస్తారో రారో ఎవరికి తెలియని విషయాలు. కాబట్టి మేము మా ప్రభుత్వానికి వచ్చిన డోకా మాత్రం ఏం లేదు. మా ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ఆ పనులు నిమగ్నమై ఉన్నది తప్ప పొలిటికల్ గా ఎలాంటి ఆలోచనలు పార్టీ చేయడం లేదు. రైట్, బాలరాజు గారు ఏం చెప్తారు? నేను ఒకటేసారి ఎలా ఉమేష్ రావు గారు కూడా సీనియర్ రాజకీయ నాయకులు,
ఇలా ప్యానెల్లో కూర్చున్నటువంటి ఇంతకుముందు మాట్లాడిన శేషు గారు కూడా రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఒకటి 100% నేను ఇలా జీ తెలుగు న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీని గతంలో అనేక రాజకీయ పార్టీలు కిల్ చేద్దామని, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాదని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే అగమ్య గోచరంగా మారుద్దని, కరెంటు ఉండదని, పెట్టుబడులు రావని, తెలంగాణ అభివృద్ధి చెందదని, అదే విధంగా చిమ్మ చీకటి అయిద్దని, అనేక రకాల రియల్ ఎస్టేట్ భూమి తగ్గుద్దని, అనేక రకాల అపోహలు తెలంగాణ ఉద్యమ సమయంలో. ఎందుకంటే నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకత్వానికి తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించిన వాడిగా అనేక విమర్శల్ని చూసినాం మేమందరం కూడా. అటువంటివి ఏమి కూడా మేము పట్టించుకోం సార్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావచ్చు సార్. ఇవాళ నేను అంటా ఉన్నాను, 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి సార్? కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటింగ్ శాతం వచ్చింది సార్? మరి 2024లో 23లో వాళ్ళ అధికారంలో రాలేరా? కాబట్టి ఓట్ల శాతం తగ్గిందనో, సీట్లు తగ్గినాయనో, అధికారం అనేది మళ్ళా శాశ్వతంగా నేను టీఆర్ఎస్ పార్టీకి దూరం అయిద్దని చెప్పేసి అయితే అపోహలు అంటా ఉన్నారో అవన్నీ కూడా పగటి కళలని చెప్పేసి కూడా నేను ఇలా స్పష్టంగా జీ న్యూస్ తెలుగు ద్వారా నేను ఇలా స్పష్టం చేయదలుచుకున్నా. ఏదేమైనప్పటికీ మాలాంటి అనేక మంది యంగ్ జనరేషన్ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళం, మేమందరం కూడా ఉన్నత విద్యావంతులు, యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన వాళ్ళం, కేసీఆర్ వెనకాల ఉన్నాం. డెఫినెట్ గా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ యొక్క పెంపుదల కోసం, బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం ఏ విధంగా రావాలనే ఆలోచన మీద అనేక సార్లు కార్యాచరణ చేసినాం సార్. నేను అంటాను, ఇలా బీజేపీ దాని మీద సమీక్ష జరపలేదు. ఎలక్షన్ల మీద గానీ, ఎలక్షన్ల గెలుపు మీద గానీ, ఎలక్షన్ లో వచ్చిన ఓటింగ్ మీద గానీ. ఇలా అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాతకి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం ఉన్నది. మేము మాత్రం ఎందుకు ప్రజలకు మేము దగ్గర కాలేకపోయినాం, ఎందుకు ప్రజలు మాకు ఓట్లు లేకపోయినని చెప్పేసి అనేక సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాం అసెంబ్లీ స్థాయిగా. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున జనాభా వచ్చినారు. కేసీఆర్ గారి యొక్క ప్రసంగాలు చూద్దామని బస్సు యాత్రలో కావచ్చు. అదేవిధంగా బస్సు యాత్ర కంటే ముందు కేఆర్ఎంబీకి అప్పచెప్పే విషయంలో కృష్ణా జలాలను దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. ఆ తదనంతరం నల్గొండలో మీటింగ్ పెడితే 1,00,000 మంది తరలి వచ్చినారు. తర్వాత పంటలు ఎండిపోతా ఉంటే ఆ పంటల కోసం, రైతుని ఆదుకోవడం కోసం కేసీఆర్ గారు భరోసా యాత్ర చేసినారు. సిరిసిల్లకు పోయినా, నల్గొండకు పోయినా, సూర్యాపేటకు పోయినా పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. కేసీఆర్ నాయకత్వం లేకపోవడం వల్ల ఎటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో దాపరించిందనేటువంటి భావన తెలంగాణ ప్రజలలో ఉన్న వాస్తవాన్ని ఇలా జీ తెలుగు న్యూస్ ద్వారా స్పష్టం చేయదలుచుకున్నా. ఓకే, రాజకీయాల్లో కొన్నిసార్లు సీట్లు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు ఓట్లు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు కొంత ఇబ్బంది పడవచ్చు. ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కాదా? భారతీయ జనతా పార్టీ పరిస్థితి గత 2014లో ఏముండండి? 2014లో వాళ్ళు 105 స్థానాలు పోటీ చేస్తే 101 స్థానం గెలిచినారు. 104 స్థానాల్లో డిపాజిట్ పోయింది. తదనంతరం 118 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో డిపాజిట్ పోయి ఓన్లీ 3 స్థానాలు గెలిచినారు. కాబట్టి నేనేమంటున్నంటే ఒక్కొక్కసారి రాజకీయాల్లో డెమోక్రసీలో ఒక్కోసారి తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అయినంత మాత్రాన పార్టీ కథమవుతుంది, కేసీఆర్ కథమవుతుంది అంటే 65 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇలా స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కేసీఆర్ సైనికులు, యువ సైనికులు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు 65 లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉంది. పటిష్టమైనటువంటి జిల్లా నాయకత్వం ఉంది. గ్రామ స్థాయిలో మాకు నాయకత్వం ఉంది. ఇలా ఎవరు మా మీద పోటీ అండి? ఎవరు మా మీద పోటీ అడుగుతున్న జీ తెలుగు న్యూస్ ద్వారా ఎవరు పోటీ అండి? మాకు ఇలా పటిష్టమైన నాయకత్వం మాకుంది. గ్రామాలలో మాకు శాఖలు బాగున్నవి. ఇలా పెద్ద ఎత్తున మాకు 38 మంది ఎమ్మెల్యే. ఎంపీ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా ఎందుకు సంపాదించుకోలేకపోయారు సార్? నేను ఏమంటున్నంటే సార్, ప్రతిదీ మా మీద గ్లోబల్స్ ప్రచారం అండి. పార్లమెంట్ లో మాకేం పని ఉంది? ఎంత ప్రచారం చేసినా క్యాడర్ మీతోటే ఉందని చెప్తా ఉన్నారు కదా, కార్యకర్తలు మీతోటే ఉందని చెప్తా ఉన్నారు కదా, కనీసం ఒక్క సీటు కూడా ఎందుకు గెలుచుకోలేకపోయారు? సార్, మాకు ఏ ప్లాన్ ఉంటది, బి ప్లాన్ ఉంటది. ఏ ప్లాన్ ప్రకారం మేము గెలవాలనుకున్నాం, బి ప్లాన్ ఏందో మాకు తెలుసు. మేము అన్ని చెప్తామా సార్? ఉమేష్ రావు గారికి తెలుసు మేము కేసీఆర్ గారి యొక్క శక్తి ఏందనేది. తెలంగాణ ఉద్యమంలో వారు కాంగ్రెస్ పార్టీ ఉన్నా మేమందరం కూడా ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులుగా పనిచేస్తున్న సందర్భంలో అనేక డిబేట్లు ఉమేష్ రావు గారితో. ఏ ప్లాన్ ఫెయిల్ అయింది? బి ప్లాన్ ఏంటి? అన్ని చెప్తామా సార్? ఇప్పుడు కొన్ని టీవీ ద్వారా చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయి. అన్ని చెప్తామా సార్? కేసీఆర్ గారు సైనికులుగా డెఫినెట్ గా ప్లాన్ ప్రకారమే పోతా ఉన్నాం సార్. బి ప్లాన్ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఒక ఆరోపణ వస్తుంది, ఏం చెప్తారు దానికి? సార్, ఇప్పుడు ఆరోపణలు మస్తు మంది చేస్తారు సార్. అదే ఆరోపణలు అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో జాతీయ పార్టీలో మేమే ఉండం, మేమే పొడుస్తాం, మేమే తీరుస్తాం ఆకాంక్షలు అని చెప్పినారు. ఓకే, 8 స్థానాలు గెలుచుకున్నారు. ఏం చేస్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందుంది ముసల పండగ. ఇప్పుడు చూడండి, పండగ ఇళ్ల రకంగానే పండగ కాదండి, ముందున్నది ముసల పండగ. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తామని చెప్పేసి మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు.
2500 ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మళ్ళా ఊళ్ళల్లో మహిళలు చూస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సీఎంఆర్ చెక్కులు నాకు ఇబ్బంది పడతా ఉన్నారు. 500 రూపాయల ధాన్యం ఒక బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. నిరుద్యోగుల వృత్తి కోసం నిరుద్యోగులు చూస్తా ఉన్నారు. 46 జీవో ఎత్తేసిరండి. ఇలా జీతలు న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నా. 46 జీవో తీసేస్తామని చెప్పేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకొని ఓటు తెప్పించుకొని ఇలా 46 జీవో మీద అతిగతి లేని పరిస్థితి ఉన్నది. అదే విధంగా ఒక్కొక్క నాయకుడు నిన్న ఓలండి చిన్నారెడ్డి గారి యొక్క కాలు పట్టుకుంటండి. నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచమంటే పెంచట్లేని పరిస్థితి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమంటే పెంచని పరిస్థితి. 46 జీవో ఎత్తేయమంటే ఎత్తేయని పరిస్థితి. ఇలా ప్రమోషన్లు ఇవ్వని పరిస్థితి. అవకతవకలు జరుగుతా ఉన్నాయి. ఇలా కాళేశ్వరంలో దోచుకుంటా ఉన్నారు. సివిల్ సప్లైల శాఖలో దోచుకుంటా ఉన్నారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో దోచుకుంటా ఉన్నారు. టోటల్ గా ఇలా 100% ఇలా దోచుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు అనిపిస్తా ఉంది. వీళ్ళందరినీ ఇలా కాంట్రాక్టర్లను బెదిరించి అది ఏం లేకపోయినా కాళేశ్వరంలో అది జరిగింది ఇది అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వడం, కాంట్రాక్టర్లను బెదిరించడం, సివిల్ సప్లై శాఖలో అది జరిగింది ఇది జరిగింది అనడం, రైస్ మిల్లర్లను బెదిరించడం, యాదాద్రి పవర్ ప్లాంట్ మేము ఎత్తేస్తున్నాం అని చెప్పేసి అక్కడ బెదిరించడం, డబ్బులు తీసుకోవడం. ఇలా కమిషన్ల ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ కాదు ఇది. కాంగ్రెస్ గా మారిందని చెప్పేసి స్పష్టంగా తెలియదలుచుకున్న జీ తెలుగు న్యూస్ ద్వారా డెఫినెట్ గా ఎన్ని అంశాలని ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఎన్ని అంశాలని ప్రజలు తీసుకెళ్తాం. ఎన్ని అంశాలని ప్రజల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మొత్తం కూడా ప్రజల ముందు చేసి డెఫినెట్ గా కేసీఆర్ నాయకత్వంలో 2028లో మళ్ళీ గులాబీ జెండా ఎగరబోతా ఉంది. కేసీఆర్ గారు మరొకసారి 3వసారి ముఖ్యమంత్రి కాబోతుందని తెలియజేస్తా ఉన్నా. రైట్, శశి గారు ఏం చెప్తారండి? అంటే బీఆర్ఎస్ నుంచి నేతలు జంప్ కావడానికి కారణాలు ఏంటండి? అంటే నిజంగా గతంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు తీసుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైంది మనం కలర్ చూస్తున్నాం. నెక్స్ట్ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ పరిస్థితి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధానమైనటువంటి నాయకులు పక్క చూపులు చూస్తున్నారు అనేటటువంటి విషయం కనుక చూస్తే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వెరీ పూర్ పెర్ఫార్మెన్స్. బీఆర్ఎస్ పార్టీ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేకపోవటం అనేది ఆ పార్టీ పైన మరింత ప్రభావం చూపించింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తరువాత వరుస ఓటమి, ఇది దారుణమైనటువంటి ఓటమి, ఒక డిజాస్టర్ గా చూడాలి. ఎందుకనంటే మీకు 2014లో గానీ 2019లో గానీ కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణలో 2014లో 2 లోక్సభ స్థానాలు గెలిచింది. తర్వాత 2019లో 3 లోక్సభ స్థానాలు గెలిచింది. బీజేపీ కూడా 2014లో 1 లోక్సభ స్థానం గెలిచింది. తర్వాత 2019 వచ్చేసరికి 4 గెలిచింది. ఇప్పుడు వచ్చేసరికి 8 గెలిచింది. కానీ ఎప్పుడు వాళ్ళు సున్నాలో లేరు. అటు బీజేపీ గానీ మన కాంగ్రెస్ పార్టీ గానీ 2014లో 2019లో సున్నాలో లేరు. కానీ మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి జీరో పెర్ఫార్మెన్స్ వచ్చింది. జీరో పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక అధికార పార్టీలోకి పోతే తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవచ్చు, తమ అధికారాన్ని కాపాడుకోవచ్చు, రకరకాల కారణాలతోటి అధికార పార్టీలోకి పోవడానికి ఇష్టపడుతున్న సందర్భం ఉంది. ఎందుకు ఈ పరిస్థితి? ఇంకొక కారణం ఏంటి అనంటే గతం 2014లో 2019లో బీఆర్ఎస్ చేసిన ప్రాక్టీసే అది కదా. బీఆర్ఎస్ ఆ ప్రాక్టీస్ చేసి వాళ్ళకి బలం ఉన్నప్పటికీ కూడా, మెజారిటీకి కావాల్సినటువంటి కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఇతర పార్టీల నుంచి వలసల్ని ప్రోత్సహించినటువంటి సందర్భం ఉంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మూడో కారణం ఏంటి అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటి అనంటే కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉన్నటువంటిది ప్లేసెస్. ఎక్కడ వీక్ గా ఉంది? కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో వీక్ గా ఉంది. ఉత్తర తెలంగాణలో వీక్ గా ఉంది. ఈ 2 ఏరియాలలో నుంచే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ని వీక్ చేయాలనుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడం ద్వారా అటు హైదరాబాద్ శివార్లలో, తర్వాత ఉత్తర తెలంగాణలో తన బలం పెంచుకోవాలనేటటువంటి ఎత్తుగడ ఒక పొలిటికల్ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ స్ట్రాటజీ ప్లే చేయకపోతే ఈ 2 ఏరియాలలో బీఆర్ఎస్ ని ఆల్రెడీ బీజేపీ అధిగమించింది. మీరు ఉత్తర తెలంగాణలో చూడండి, కరీంనగర్ లో గెలిచారు, నిజామాబాద్ లో గెలిచారు, ఆదిలాబాద్ లో గెలిచారు. తర్వాత హైదరాబాద్ శివార్లలోకి వచ్చారు, మల్కాజిగిరి గెలిచారు, చేవళ్ళ గెలిచారు, మెదక్ గెలిచారు, సికింద్రాబాద్ లో గెలిచారు. కాబట్టి బీజేపీ నుండి ప్రమాదం ఉంది. కాబట్టి హైదరాబాద్ శివార్లలోను, తర్వాత ఉత్తర తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలనేటటువంటి ఎత్తుగడ, ఆ బలం పెంచుకునేటటువంటి ఎత్తుగడల్లోనే
ఇవాళ బీఆర్ఎస్ నుండి వలసల్ని ప్రోత్సహించేటటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడ వేసినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎందుకు ఇక్కడ బీజేపీని ఈ పాకెట్స్ లో మనం చెప్పుకున్నటువంటి ఈ పాకెట్స్ లో గనక కాంగ్రెస్ బలంగా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. అదే విధంగా తర్వాత ఇంకొకటి మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో బలంగా ఉంది, కాదండి వరంగల్లో బలంగా ఉంది. ఒకటి బ్రదర్, ఇప్పుడు మాట్లాడే ప్యానలిస్టులు వారు ఏ పార్టీ నాకు తెలియదు, కానీ మనం చెప్తున్నదంతా తప్పది. కాంగ్రెస్ పార్టీ ఏదో బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చుకొని మేము స్ట్రెంగ్ కావడం అనేటువంటి మాట మీరు మాట్లాడడం చాలా తప్పది. కాంగ్రెస్ పార్టీ అంతటా స్ట్రెంత్ ఉన్నటువంటి పార్టీ, అన్ని ఆల్ కార్నర్ ఆఫ్ ది స్టేట్, ఎవ్రీ కార్నర్ లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, క్యాడర్ ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఉన్నది. కాకపోతే 2 సార్లు మేము అధికారం రాకపోవచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కాకపోతే ప్రజలు ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో ఉన్న టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించిన యాంటీ క్యాంపెయిన్స్ కావచ్చు, ఇంకా మా పోరాట ఫలితాలు కావచ్చు, డెఫినెట్ వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, మేము అధికారంలోకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఏదో పార్టీని చీల్చి ఏదో పార్టీని అది చేసి మేము బలం కావాలనుకున్న మాట మీరు చెప్తున్న తప్పది. మేము రూలింగ్ లో ఉన్నాం, మాకు అవకాశం ఉంది, ప్రజలు అవకాశం ఇచ్చారు. మేము బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు, హైదరాబాద్ సిటీలో కూడా మాకు రిజల్ట్ రాకపోవచ్చు, ఇక్కడ కూడా హైదరాబాద్ సిటీ ప్రజల యొక్క మన్నలను చూరగొనే విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్ర స్థాయి ఏ పాకెట్ లో కొంచెం వీక్ ఉన్నప్పటి ప్లేస్ లో కూడా మేము డెఫినెట్ గా చేస్తాం తప్ప మీరు కంప్లీట్ కాలే ప్లీజ్. బీజేపీ అనేటువంటి పార్టీ అది ఓన్లీ పార్లమెంట్ ఎన్నికల వరకే పరిమితం. నేను రేపు ఛాలెంజ్ చెప్తా ఉన్నా, రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 33 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క జిల్లా పరిషత్ కూడా బీజేపీ గెలుచుకోదు, బీజేపీకి అడ్రస్ ఉండదు. మళ్ళా ఓన్లీ పార్లమెంట్ కు ఒక మూమెంట్ వచ్చిందా మోడీ కోసము కొంతమంది ఓటర్ రియాక్ట్ అయ్యి 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీకి వెళ్ళడం ఏందండి? 8 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీకి వెళ్ళడం 39 ఎమ్మెల్యే సీట్లు 1 సీట్కి వెళ్ళాడు. 8 మంది ఎమ్మెల్యేలు 8 సీట్కి వెళ్తాం. మేము 64 ఎమ్మెల్యేలు కూడా 8 సీట్లకు వెళ్తాం. అంటే ఇక్కడ బీజేపీ జరిగిన లాభం ఏంటంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకి బలం లేదు, క్యాడర్ లేదు. వాళ్ళు కేవలం ఆ మోడీ యొక్క మాన్యతను దాంతో మొన్న 8 సీట్లు గెలుచుకున్నారు అంతే తప్ప ఆ బీఆర్ఎస్ ఓటింగ్ అంతా వాళ్ళకి షిఫ్ట్ అయింది. అది బీఆర్ఎస్ ఓటింగ్ షిఫ్ట్ గా వినండి సార్, బీఆర్ఎస్ ఓటింగ్ షిఫ్ట్ కావడం వల్ల బీజేపీ ఇక్కడ ఉన్నతంగా ఎన్నికల్లో బీజేపీకి అడ్రస్ ఉండదు. బీజేపీ ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలుచుకోదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళకంత సీన్ లేదు. ఓన్లీ పార్లమెంట్ కే పరిమితం, ఓన్లీ పార్లమెంట్ కే పరిమితం. బీజేపీ ఎక్కడ ఒక మున్సిపాలిటీ కూడా గెలుచుకోదు. హైదరాబాద్ అక్కడక్కడ చెదురుమదురుగా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలుచుకుంటారు తప్ప ఒక్క కార్పొరేషన్ రాదు, ఒక మున్సిపాలిటీ కూడా బీజేపీకి రాదు. ఇది వరకు కూడా రాలేదు. మీరు బీజేపీ గురించి మర్చిపోండి. నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు మనతో పాటు బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. అంటే ఆపరేషన్ ఆకాశ్ లో అసలు మీరు ఎందుకు వెనకబడిపోయారు? అసలు మీ పార్టీలు ఇంతవరకు చేరికలు కూడా లేవు. అసలు నిజంగా ఆ రేవంత్ రెడ్డి ముందు మీరు చాలా వెనకబడిపోయారా? కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాన్ని మీరు స్పందిస్తారండి. మీకు ఒక్క ఎమ్మెల్యే అడిగారండి, మా వైపు ఉమేష్ గారు నేను దగ్గరకు వస్తాను. మీరు మాట్లాడండి, నో ప్రాబ్లం. మీ వైపు ఒక్క ఎమ్మెల్యే ఎందుకు వస్తారు? 2 కార్పొరేటర్ క్షేత్రస్థాయిలో బలం లేదు, తెలిసిన విషయమే. మీకు క్షేత్రస్థాయిలో బలం లేదు, మీ పార్టీ మీకు బలం లేదు. మీరు ఎక్కడ ఎన్నిక కూడా గెలిచే అవకాశం లేదు. ఓన్లీ మోడీ కోసం మొన్న 8 సీట్లు వస్తాయి అంతే. మీకు అది బీఆర్ఎస్ ఓటు మాట్లాడిస్తారా? మీరే మాట్లాడండి. కాంగ్రెస్ మన అడ్డంగా మాట్లాడండి. చెప్పండి. 2 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2 సీట్లు గెలిచింది. ఢిల్లీలో 0 సీట్లు గెలిచింది. బెంగాల్లో 0 సీట్లు గెలిచింది. ఆంధ్రప్రదేశ్ లో 0 సీట్లు గెలిచింది. ఒరిస్సాలో 14 సీట్లు గెలిచింది. బలం ఉందా కాంగ్రెస్? ఉత్తరప్రదేశ్ లో 2 ఎంపీలు గెలిచింది. మరి 7 ఎంపీలు ఎట్లా గెలిచిందండి? 7 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు గెలిచింది. ఉత్తరప్రదేశ్ 403 సీట్లలో 2 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ 7 ఎంపీలు గెలిచింది కదా. ఇప్పుడు ఎట్లా గెలిచింది ఉత్తరప్రదేశ్ లో? మరి అందుకోసమనే ఏదో కట్టగట్టుకొని మాకుంది అనేటువంటి కాంగ్రెస్ బలం అది ఒక బాబు. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, మహారాష్ట్ర కాంగ్రెస్ ఏమైంది? 2 ఏళ్ళు పరిపాలించారు కదా. ఢిల్లీలో 15 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి 0 ఎమ్మెల్యేలు కదా. కార్పొరేటర్లు ఎన్ని వచ్చినా సూచనంగా 0 వచ్చినాయి కదా, గుండు 0 వచ్చినాయి కదా. అందుకోసం అనే నేను క్లారిటీ చెప్తున్నానంటే బలం అనేటువంటిది ఎవరిదో ఒకరి సొత్తు కాదు. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాటలు నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట చెప్తానండి. ఓటర్స్
బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ బీజేపీ కోటేసేదా అంటే ఓటర్స్ తెలంగాణ రాష్ట్రం కోసం అండి. భారతదేశం కాదు. ఆగండి సార్, ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. చెప్పండి ప్లీజ్ ఆగండి సార్, ఆగండి సార్, ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఏ కార్పొరేషన్ గెలిచింది చెప్పండి. మీరు 4 ఎంపీలు నేను గెలిచారు. ఆగండి సార్, ఏ కార్పొరేషన్ గెలిచింది కొంచెం చెప్పండి సార్. ఆగండి సార్, మీ బలం ఆగండి సార్, ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఉమేష్ గారు ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. బలం పరిమితం. ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. నేను భాష మాట్లాడితే నాకు కూడా అడ్డంగా మాట్లాడతాను. చరిత్ర లేదు. చెప్పండి, మీరు చెప్పండి. ప్రకాష్ రెడ్డి మీరు చెప్పండి. ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. 1981 లో విశాఖపట్నం మేయర్ గెలిచిన బీజేపీ మర్చిపోతే చరిత్రను ఏం తెలుసు వాళ్ళకు? ఎన్ఎస్ఎన్ రెడ్డి ఫస్ట్ మేయర్ విశాఖపట్నం మర్చిపోయింది ఆ చరిత్రను. ఏం తెలంగాణ గురించి మాట్లాడండి. విశాఖపట్నం నీకు తెలియకపోతే చరిత్ర వినకపోతే ఈ స్టేట్ గురించి మాట్లాడిస్తాను. అదండి ఓన్లీ తెలంగాణ ఉమేష్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ప్రకాష్ రెడ్డి గారిని చెప్పండి. ఉమేష్ గారు అభిప్రాయం చెప్పండి రాదు. తెలంగాణ చెప్పండి. గడ్డ గురించి చెప్పిన, తెలంగాణ గడ్డ గురించే మాట్లాడుతున్నా. మీరు నేను మళ్ళీ హైదరాబాద్ 24 శాసనసభ పరిధిలో ఉన్న హైదరాబాద్ లో 2 కార్పొరేటర్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలం ఉందని మాట్లాడుకుంటే అది దాన్ని ఏ కొనలు చూడాలో వాళ్ళకి ఆ కొనలు సమాధానం. ఎన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ప్రజలకు తెలుసు. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకతతో అనుకుంటే ఇంకోటి అన్నిటికంటే నేను మిగతా విషయాల దగ్గరికి పోను కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓటర్స్ అవమానం చేస్తుందండి. అవమానం ఏంటంటే బీఆర్ఎస్ అని చెప్తే బీజేపీ కోటేసిరట. అంటే మీరు అంటే ఓటర్స్ కి విచక్షణ లేదు, ఓటర్స్ కి క్లారిటీ లేదు. అంటే మీకు ఎవరు చెప్తే మీకు కోటేసిన ఏమన్నా మరి తప్పు భాష. ఓటర్స్ విచక్షణతోటి ఎప్పుడు ఎవరికి అలా వాళ్ళ కోటేసిండ్రు అంతే తప్పిస్తే ఓటర్ తప్పు. ఓటర్ బీఆర్ఎస్ చెప్తే బీజేపీకి బీఆర్ఎస్ ఓటర్స్ బీజేపీకి షిఫ్ట్ అయిందట. ఏది షిఫ్ట్ అయ్యేది? షిఫ్టింగ్ గిఫ్టింగ్ ఉండదు. ప్రజలు విచక్షణతో ఓటేస్తారు. వాటిని కట్టు బానిస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా కట్టు బానిస్తారా ఇంకొకరు ఏమన్నా? అది తప్పు ఆలోచన. ప్రజలు విచక్షణతో ఏ పార్టీకి ఎప్పుడు ఓటేయాలో అప్పుడు ఓటేస్తారు. ఉత్తరప్రదేశ్ అట్లే చేసిర్రు, దేశంలో తెలంగాణలో అట్లే చేసిర్రు. 8 ఓట్ల ఎంపీ చేసిరంటే ఒక్క నరేంద్ర మోడీ గురించే కాదు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేకంగా బీజేపీ నిలవరించలేదు, బీఆర్ఎస్ ను బీజేపీ ఆపలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే కాంగ్రెస్ దుష్ప్రచారం దాంతో బీఆర్ఎస్ ఓడగొట్టడం కోసం బలంగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కోటేసింది. గతంలో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బలహీన పడ్డప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ కోటేసిండ్రు. అంతే, కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ కోటేసిండ్రు, టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోటేసిండ్రు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ కి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి వేస్తున్నారు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా జగన్ కి వేస్తున్నారు. అంతే తప్పిస్తే 2 పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలో ఒక ఓటు ఒకటి షిఫ్ట్ అవుతుందంటే కాంగ్రెస్ ఓటు అన్ని జగన్ షిఫ్ట్ అయినాయా? కాంగ్రెస్ ఓటు అన్ని చంద్రబాబు షిఫ్ట్ అయినా? ప్రజలను అవమానం చేయొద్దు. నేను మళ్ళీ ఉమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. శేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఉమేష్ గారు ఏదో అది విశ్లేషకుల గురించి మాట్లాడుతున్నారు కానీ నేను చెప్తున్నది 2023 శాసనసభ ఎన్నికల రికార్డు. నేను చెప్తున్నది 2024 లోక్సభ ఎన్నికల రికార్డు. దాన్ని మార్చడం వాళ్ళ వల్ల కాదులే గాని దాన్ని ఇంకా స్టడీ చేయాల్సి, కాంగ్రెస్ పార్టీ తప్పులు ఏమైనా దొరికితే దిద్దుకొని భవిష్యత్తులో మెజార్టీ స్థానాలు గెలుచుకునేటటువంటి వ్యూహాలు రచించుకుంటే బాగుంటుంది. రెండోది, మీరు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జడ్పీ చైర్మన్లకు 32 బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటది? ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయినటువంటి పరిస్థితిలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్లిపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ పోలరైజేషన్ లో జరుగుతున్నటువంటి క్రమం ఏంటి అంటే, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గత 2 ప్రాక్టీసెస్ 2014లో కానీ 2019లో కానీ జరిగినటువంటి ప్రాక్టీసెస్ ఏంటి అంటే, చాలా మంది శాసనసభ్యులు ఆయా పార్టీల నుంచి గెలిచి అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జరుగుతున్నటువంటి క్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే భేషజాలు లేకుండా ఒప్పుకుంటున్నారు. నేను మా పార్టీ గేట్లు ఎత్తేసాను, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి. వాళ్ళు ఏ పర్పస్ లో వస్తున్నారు, మనం ఏ పర్పస్ లో గేట్లు ఎత్తేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజార్టీ శాసనసభ్యులు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వాస్తవమే కదా. దీంట్లో ఎవరికి సెకండ్ థాట్ అయితే లేదు కదా. ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. అయితే వలసలతోటే పార్టీ స్ట్రెంగ్త్ అవ్వాలని అనుకోవటం అయితే ఖచ్చితంగా అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే
ఇంతమంది శాసనసభ్యులు 40 మంది శాసనసభ్యులు అండి. మీరు 10 సంవత్సరాల్లో 40 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ లోకి పోతే బీఆర్ఎస్ స్ట్రెంత్ అయిందా వీక్ అయిందా? కారు లోడ్ అయింది. కారు లోడ్ అయినటువంటి క్రమంలో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా శాసనసభ ఎమ్మెల్యేల అభ్యర్థులను కేటాయించడం కేసీఆర్ లాంటి వాళ్ళే చాలా ఇబ్బంది పడినటువంటి క్రమంలో ఆ పార్టీకి ఓటమి ఎదురైందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా. ఓన్లీ వలసలతోటే పార్టీ బలం పెరగాలని అనుకోవటం రాజకీయ వ్యూహాత్మకమైన తప్పిదంగానే చూడాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి సవాల్ ఏంటి అని అంటే, కాంగ్రెస్ లోకి వస్తున్న వాళ్ళని తీసుకోవటంలో తప్పేం లేదు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అది రాజకీయాల్లో జరిగే సహజ పరిణామమే. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో బలపడాలి, ఖచ్చితంగా బలపడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో బలపడాలి, హైదరాబాద్ శివార్లలో బలపడాలి, తర్వాత ఉత్తర తెలంగాణలో బీజేపీ నుంచి వస్తున్నటువంటి పోటీని తట్టుకొని బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆదిలాబాద్ లో 2 లక్షల ఓట్లు పెంచుకుందండి కాంగ్రెస్ పార్టీ. ఏది శాసనసభ ఎన్నికలకను మీరు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బలం పెంచుకుంది, కానీ అక్కడ గెలవలేకపోయింది కదా. గెలిచే అంత బలాన్ని పెంచుకోవాలన్నానంటే కేవలం వలసలతోటే సాధ్యం కాదు, అది ప్రభుత్వ పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గాని 5 డిక్లరేషన్లు గాని లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలపైన, మరి రైతు రుణమాఫీ లాంటి కీలకమైనటువంటి వాటిపైన పార్టీ ఇమేజ్ ని పెంచుతుంది. అట్లా ఇమేజ్ ని పెంచుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ బలం అవుతుంది. కానీ ఖచ్చితంగా వలసల ద్వారా పార్టీ బలం పెంచుకోవాలనేటటువంటి వ్యూహం గతంలో బీఆర్ఎస్ అనుసరించింది, దెబ్బతిన్నది. బట్ అదే వ్యూహాన్ని కనుక కాంగ్రెస్ ఫాలో అయితే కాంగ్రెస్ కూడా భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉంటుంది. గుడ్ గవర్నెన్స్ ద్వారా, మంచి పాలసీల ద్వారా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలు ద్వారా బలం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేదే మా అభిప్రాయం. రైట్. బాలాజీ గారు ఏం చెప్తారు? అంటే నిజంగా కేసీఆర్ వద్దని వారించినా కూడా ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని ఒక వాదన అనిపిస్తుంది. నిజంగా అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది? అంటే మీ పార్టీలో కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయారా? ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మీకు స్పష్టంగా మీకు చెప్పినాము. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు అమలు చేస్తా ఉన్నారు అంశం మీద ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు ఏందో ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి అలా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్న ప్రజలు చూస్తా ఉన్నాం మనం అంటున్నాం. ఎందుకంటే ఇలా అన్ని సెక్షన్స్ ప్రజలందరూ కూడా అసంతృప్తి ఉన్నారండి. ఇలా అన్ని రకాల సెక్షన్స్, రైతాంగం గాని, నిరుద్యోగులు గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని, వృద్ధులు గాని, ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇలా కరెంటుతో ఇబ్బంది పడతా ఉన్నారు, ఊళ్ళల్లో నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, పంటకు ధాన్యం బోనస్ ఇవ్వలేక ఇబ్బంది పడతా ఉన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా అన్ని రకాల నిరుద్యోగులు క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు, నిరుద్యోగులు మోసం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలా గ్రూప్ 3, గ్రూప్ 4 ఆ సంబంధించిన పోస్టులు పెంచమంటే పెంచని పరిస్థితి. ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా 46 జియో మీద ఇబ్బంది పడతా ఉన్నారు, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అయ్యో కేసీఆర్ గారే బాగుండే, కేసీఆర్ గారిని అబద్ధాల ప్రచారం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన మీరు కేసీఆర్ గారిని దించేయాలని చెప్పేసి అబద్ధం ప్రచారం చేసినారు, గ్లోబల్స్ ప్రచారం చేసిన ఒక భావన ప్రజలలో ఉంది. కాబట్టి 100కు 100% నేను చెప్తున్నానండి, ఇవాళ ఎవరెన్ని అపోహలు సృష్టించినా, ఎవరెన్ని మాట్లాడినా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శిరోధార్యం, కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి భావన ఇలా తెలంగాణ ప్రజానీకంలో బలపడతా ఉంది. డెఫినెట్ గా 5 ఏళ్లు బలమైన ప్రతిపక్షంగా మేము ఉన్నాం. 5 ఏళ్లు కొట్లాడతాం. హామీలు ఎవరైతే ఇచ్చినారో హామీల మీద కొట్లాడతాం, విద్యార్థుల పక్షాన కొట్లాడతాం, నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాం, వృద్ధుల పక్షాన కొట్లాడతాం, రైతాంగం పక్షాన కొట్లాడతాం. అధికారమైన శాస్త్రం అన్ని ఇలా కళ్ళగంతా ఉన్నారా మేము ఉంటామని చెప్పేసి 10 ఏళ్లు మేము అధికారంలో ఉన్నాం, 10 ఏళ్లు ఉద్యమం చేసినాం. కాబట్టి ఇలా మేము ఏదో మాకేదో అధికారం ఏదో కొత్త అయినట్టు మేము అధికారంలో రానట్టు మేము చూడనట్టు మాట్లాడుతా ఉన్నారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా కేసీఆర్ గారి నాయకత్వంలో బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన, ప్రజా గొంతుకై ఖచ్చితంగా కొట్లాడతాం, ప్రశ్నించే గొంతుకై ప్రజలలో పోరాడతామని చెప్పేసి జీ తెలుగు న్యూస్ దరఖాస్తు చేస్తా ఉన్నా. ప్రకాష్ రెడ్డి గారు కంక్లూడ్ ఇవ్వండి, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఇప్పుడు నేను ఒకటే మాట నేను చాలా స్పష్టంగా ఇంతకుముందు పెద్దలు వారు చెప్పినటువంటి అంశమే, ఒక శాసనసభ్యులు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినంత మాత్రాన ఆ పార్టీ బలపడుతుంది అనుకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ 188 గెలిచి 103కు పెంచుకున్న తర్వాత కూడా ఆ పార్టీ బలహీనపడింది. వారు చెప్పినట్టుగా 32 జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం తెలంగాణలో అత్యధిక మొత్తం ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీతో సహా అన్ని కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ గెలిచిన ఆ పార్టీ అసెంబ్లీలో ఓడిపోయింది. కాబట్టి ఓటమికి గెలుపుకి ఇది పనికిరాదు. అంశాల ఆధారంగా ప్రజలు నిర్ణయిస్తారు. మనం చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు,
అభివృద్ధి పథకాలు కావచ్చు, మన పార్టీ నిర్మాణం కావచ్చు, వీటి మీద ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దానికోసం పనిచేయకుండా వలసలను ప్రోత్సహించడం. వలసలు అంటే ఎలక్టెడ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఒకటి మాత్రం బేసిక్ గా ఫండమెంటల్ ఒక విషయం మాత్రం కరెక్ట్ అండి. ఏ ఎమ్మెల్యే అయినా ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆయన ఆ పార్టీలో ఉండాలి అనేటువంటి రిజిడ్ సిద్ధాంతం అది కరెక్ట్ కాదు. రాజీనామా చేయొచ్చు, ఇంకో పార్టీలో జైన్ కావచ్చు, అభిప్రాయాలు మార్చుకోవచ్చు కూడా. చాలా మంది కమ్యూనిస్టులు అభిప్రాయాలు మార్చుకొని తీవ్రంగా హిందూవాదులుగా మారినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అది తప్ప రైట్ ఆ చర్చ మనకు అవసరం. కానీ శాసనసభకు ఏ పార్టీ నుంచి ఎన్నికైందో ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు ఏ పార్టీలో జైన్ కావచ్చు, ఎలక్షన్స్ వస్తే వస్తాయి, బై ఎలక్షన్స్ అది వేరే అంశం. కానీ రాజీనామా చేసి పార్టీలో మారితే అది అధికార పార్టీకి గౌరవం, ప్రతిపక్ష పార్టీకి కూడా గౌరవం. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు తప్పు ఎవరు ఒప్పని. అది కాకుండా ఎలక్షన్ అయిన ఎమ్మెల్యేలకు బీఫాములు కూడా ఇచ్చి ఎంపీలు కూడా పోటీ చేపించి, ఇప్పుడు సికింద్రాబాద్ చేశారు కదా, బీఆర్ఎస్ ఎన్నికైన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఆ స్థాయికి దిగజారితే కాంగ్రెస్ పార్టీ దేశమంతా పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా రాష్ట్రాలు ఉంది. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తట్టుకోవాలి. కాబట్టి ఆ రకమైన ప్రోత్సాహాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం చేసి మీరు చేసుకోవాలనుకుంటే రాజీనామా చేయించండి. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు చేరినట్టుగా కనపడుతుంది. ఇంకా 10 మంది ఏరితే కూడా రాజీనామా చేయించండి. బీజేపీగా నేను మళ్ళొక్క మాట చెప్తున్నాను. నేను చాలా క్లారిటీగా మధ్యప్రదేశ్ లో కానీ ఈవెన్ మన కర్ణాటకలో కూడా శాసనసభ్యులు రాజీనామా చేపించే పార్టీ మారింది. వాళ్ళు రిజైన్ చేశారు, రీఎలెక్ట్ అయ్యారు. అయినోళ్ళు కాలేదు. అట్లా మీరు రాజీనామా చేపించి రీఎలెక్ట్ కాండి, నో ఇష్యూ. ఎవరైనా ప్రోత్సహించదు, మా పార్టీలో కూడా రావచ్చు. కానీ రాజీనామా చేసి ఎలక్షన్ లో ఫైట్ చేద్దాం. ఏ పార్టీలో ఉండాలనుకుంటే ఆ పార్టీ తరఫున ఫైట్ చేసి గెలుద్దాం. గెలిస్తే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోతారు. ఇది మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కనుక బీఆర్ఎస్ ధిక్కరించింది. అదే కాంగ్రెస్ కనుక వేస్తే కాంగ్రెస్ మళ్ళీ వచ్చే ఎన్నికలు చాలా దూరం లేవు, 4 ఏళ్ళు ఉంటాయి. 4 ఏళ్ళలో కూడా వాళ్ళకేం గడ్డి పట్టింది, వీళ్ళకి అదే గడ్డి పడుతుంది అభిప్రాయం. రైట్. ఉమేష్ రావు గారు చివరిగా కంక్లూడ్ ఇవ్వండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, ఇప్పుడు అందరూ ఏకీభవించాల్సిన అంశం ఏదంటే ఈ ఓటర్లు అనే వాళ్ళు కూడా ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క తీరుగా స్పందిస్తా ఉన్నారు. ఒకసారి ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ 8 సీట్లు గెలిచిన ఎమ్మెల్యేలను గెలిపించిన ఓటర్లు బీజేపీని 8 మంది ఎంపీలను గెలిపించారు. 30-40 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ కూడా ఇవ్వలేదు. 64 గెలిపించినటువంటి ఇట్లా ఒక్కొక్క తీరుగా స్పందిస్తా ఉన్నారు. గత ఎన్నికలు, శాసనసభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలు కూడా మళ్ళీ తేడా ఉంటుంది కాదంటలే. కాకపోతే మేము ఇందాక మీరు చెప్పినట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యేని రమ్మని పిలవడం లేదు, ఎవరికి రాజీనామాలు చేయమని మేము చెప్పడం లేదు. మాకు అది మా సమస్య కాదు. మేము మా పార్టీని బలోపేతం, ఇందాక కూడా చెప్పినాం, మా పార్టీని బలోపేతం చేసుకుని మా పథకాలు అమలు చేస్తాం. మేము ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసి గుడ్ గవర్నెన్స్, ఆ రకం గవర్నెన్స్ మేము చాలా బ్రహ్మాండంగా నడిపి మేము రేపు ప్రజల మన్నల్లో పొందుతాం తప్ప మేము వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి స్ట్రెంత్ కావాల్సిన అవసరం మా కాంగ్రెస్ పార్టీ దుర్గతి లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలే మేము రమ్మని పిలవలేదు, మేము రాజీనామా చేయమని కూడా చెప్పాం. మాకేం అవసరం అండి, మేము వాళ్ళకి ఏం రమ్మని చెప్తలేం కదా. ఇలా వచ్చినాడు ఆ పార్టీ నిర్ణయం చేస్తే ఆలోచన చేస్తుంది. రేపు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు రానేలేదు, వాళ్ళు వస్తామని చెప్పలేదు, మేము రమ్మని పిలవలేదు. మనం చర్చ పెడతా ఉన్నాం, ఏదో అని స్పెక్యులేషన్ మీద చర్చ జరుగుతుంది. వాళ్ళు వస్తారా రారా మాకు తెలియదు, మీకు తెలియదు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి అదంతా మేము దాని మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు. ఎందుకంటే మేము కేవలం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతాయుతంగా మేము తప్పకుండా మేము సంక్షేమ పథకాలు అమలు చేయడం, అభివృద్ధి పథకాలు అమలు చేసి మేము పార్టీని బలోపేతం చేసుకుంటాం తప్ప ఎవరో పార్టీలో తీసుకొచ్చి మేము బలోపేతం చేసుకునే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ నలుగురు ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి రాగానే ఈ పార్టీ బలోపేతం అయితే కూడా అనే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 15-16 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లకు పోయింది. పోతే మాకు 4 ఎమ్మెల్యేలు మిగిలిరు. శాసనసభ ఎన్నికలిస్తే 4 పోయి 64 మీద అయినా. అంటే ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన, వచ్చినంత మాత్రాన పార్టీలు పోతాయి, పార్టీలు బలపడతాయి అనే విషయంలో మాకు కూడా ఏం విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే రేపు మేము అధికారం ఉన్నాం, మాతో కలిసి పనిచేయాలని అనుకున్నప్పుడు మాకు ఉంటే ఆ రకంగా మేము ఆలోచిస్తాం కావచ్చు తప్ప మేము పని కట్టుకుని ఎమ్మెల్యేలను తీసుకురావాలి, ఏరో పార్టీలను ఏది నష్టం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదనేది మేము మీ ద్వారా నేను స్పష్టం చేస్తాం. రైట్. శేషు గారు చివరిగా మనకు టైం చాలా తక్కువ ఉంది, 1 నిమిషం కంక్లూడ్ చేయండి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు గెలిచారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్పీకర్, హిమాచల్ ప్రదేశ్ స్పీకరు 6 ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేస్తే ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు అక్కడ 6 శాసనసభ స్థానాలకి మళ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి 4 గెలిచారు మళ్లీ. అంటే అది కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని అక్కడ పెంచింది.
అక్కడ భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని తగ్గించింది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఓట్లు తీసుకోవటం, దాని గౌరవాన్ని తగ్గిస్తే మళ్ళా అక్కడ పోటీ చేసి 4 అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచిందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ మీకు యాంటీ డిఫెక్షన్ లాని తట్టుకోవాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 25 మందిని తీసుకోవాలి. ఒకవేళ అట్లా కాకుండా తక్కువ మందిని కనుక తీసుకుంటే వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళా ఎన్నికల్లో గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం మిగులుతుంది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇదే దానం నాగేందర్ ఆసిఫాబాద్ ఐ థింక్ లైక్ దట్, అది నా పేరు గుర్తు రావట్లేదు కానీ ఆసిఫ్ నగర్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దానికి రాజీనామా చేసి వచ్చారు. మళ్ళీ ఎన్నికల్లో నిలబడితే అక్కడ ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. అంటే దానం నాగేంద్ర ఓడిపోయినప్పటికి కూడా అది ఒక పార్లమెంటరీ సంప్రదాయం, అది లెజిస్లేటివ్ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అన్ని పార్టీలు గౌరవించాలి దేశంలో. అది ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు, భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా దాన్ని గౌరవించాలి. కానీ 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆ లెజిస్లేటివ్ సంప్రదాయాన్ని గౌరవించకపోవటం వల్లనే తెలంగాణలో రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సరే, గతంలో కూడా అది జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం కానీ బట్ ఏ పార్టీ అయినా తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా లెజిస్లేటివ్ సంప్రదాయాలు, పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించాలి. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి ఇంకొక పార్టీలోకి వస్తే ఖచ్చితంగా రాజీనామా చేసి ప్రజల మ్యాండేట్ మళ్ళీ ఒకసారి కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు చేయాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ శేషు గారు.